హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. జై శ్రీరామ్. ఈ రోజుల్లో మనలో చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అప్పులు. అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గవు, ఎంత ప్రయత్నించినా తీరవు, మనసు ఆందోళనలో ఉంటుంది, మనసుకు శాంతి ఉండదు. కానీ శాస్త్రం, ఆధ్యాత్మికం, ప్రాక్టికల్ లైఫ్లో కొన్ని సరళమైన పరిహారాలు ఉన్నాయి. శాస్త్రం, ఆధ్యాత్మికం, వాస్తు, దానం ఇవన్నీ కలిపి కొన్ని పరిహారాలు పాటిస్తే అప్పుల నుంచి బయటపడవచ్చు. ఇవి నమ్మకంతో చేస్తే అప్పులు క్రమంగా తగ్గిపోతాయి. అలాంటి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తివంతమైన పరిహారాలలో ముఖ్యమైన పరిహారం 1 లక్ష్మీ మంత్రం. ప్రతిరోజు ఉదయం లక్ష్మీదేవిని పూజించుకొని ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇది ధనప్రవాహం పెంచుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మీదేవికి పాలు, తేనెతో నైవేద్యం పెట్టండి. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది ఆర్థిక అడ్డంకులను తొలగించి అప్పులు తీర్చుకునే మార్గాలు సూచిస్తుంది. గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా శ్రేయస్సును మరియు విజయాన్ని పొందవచ్చు. శనివారం పరిహారాలు. అప్పులు ఎక్కువగా శని ప్రభావం వల్ల పెరుగుతాయి. శనివారం నాడు నల్ల నువ్వులు నూనెతో దీపం వెలిగించి ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. పేదలకు భోజనం పెట్టాలి. నల్ల బట్టలు, నూనె, ఉసిరికాయలు దానం చేయడం వల్ల శని దోషాలు తగ్గుతాయి. హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా ఎంతో శక్తివంతమైనది. మంగళవారం లేదా శనివారం రోజున హనుమాన్ ఆలయం వద్దకి వెళ్లి సుందరకాండ్ లేదా హనుమాన్ చాలీసా చదవండి. బీదలకి వడలు, బెల్లం, శనగలు పంచండి. హనుమాన్ చాలీసా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది, అప్పులు తీర్చుకునే శక్తిని కలుగజేస్తుంది. ఉప్పు పరిహారం. సోమవారం రోజున ఉప్పు కలిపిన నీటితో ఇంటి మూలలు శుభ్రం చెయ్యాలి. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ప్రతి సోమవారం సాయంత్రం 1 గ్లాసు నీటిలో ఉప్పు వేసి ఇంటి ఈశాన్యం మూలలో పోయండి. ఇది నెగటివ్ ఎనర్జీని తీయడమే కాకుండా ఆర్థిక సమస్యలు తగ్గించడంలో సహాయం చేస్తుంది. వాస్తు పరిహారం. ఇంటి ప్రవేశద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా, వెలుగులతో ఉండాలి. ఉత్తర తూర్పు మూలలో తులసి చెట్టు పెట్టడం శ్రేయస్కరం. భోజన మార్పులు. వారంలో ఒకరోజు శాకాహారంగా ఉండాలి. ఇది మనసుకు శాంతి, శరీరానికి శక్తి ఇస్తుంది. గ్రహశాంతి. గ్రహశాంతి కోసం జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం హోమం లేదా పూజ చేయాలి. తగిన రత్నాలు ధరించాలి. దానం, ధర్మం. పేదలకు బియ్యం, పాలు, బట్టలు లేదా పుస్తకాలు దానం చేయాలి. ఇది పాపాన్ని తగ్గించి పుణ్యాన్ని పెంచుతుంది. నీటి పరిహారం. సోమవారం శివాలయంలో గంగాజలంతో శివునికి అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. పితృతర్పణం. అమావాస్య రోజున పితృలకు తర్పణం చేయడం వల్ల కుటుంబ సమస్యలు, అప్పులు తగ్గుతాయి. అమావాస్య రాత్రి ఇంటి బయట నూనె దీపం వెలిగించాలి. దీనివలన ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. తులసి పూజ. ప్రతి సాయంత్రం తులసి కోట ముందు దీపం వెలిగించి ఓం నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ పరిహారాలలో మీకు ఏదైతే మంచి ఫలితాన్ని, పాజిటివ్గా అనిపిస్తుందో ఆ పరిహారాన్ని క్రమం తప్పకుండా చేయండి. ఈ పరిహారాలు ఒక్క రోజులో ఫలితాన్ని ఇవ్వవు, అప్పులు ఒక్క రోజులో తీరవు. కానీ మనం ధైర్యం కోల్పోకుండా భక్తి, శ్రద్ధలతో, నమ్మకంతో క్రమంగా ఈ పరిహారాలు చేస్తూ ప్రాక్టికల్ లైఫ్లో ఖర్చులు తగ్గించి కష్టపడి పనిచేస్తే తప్పక అప్పుల నుండి బయటపడవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆ అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ మీకు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్.